సురేష్ మాటలు విన్న లక్ష్మి మృదువుగా నవ్వింది. నన్ను సుఖంగా ఉంచటానికి డబ్బు అవసరం లేదు. నువ్వు నా పక్కన ఉండటం, నన్ను అర్థం చేసుకోవటం, అదే నాకు నిజమైన సుఖం అని ఆమె నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలు సురేష్ హృదయాన్ని లోతుగా తాకాయి. ఆ రాత్రి అతను నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎంత కష్టం వచ్చినా తన కుటుంబాన్ని గౌరవంగా, సంతోషంగా ఉంచాలని. మరుసటి రోజునుంచే అతను మరింత శ్రమపెట్టాడు. పొలంలో తెల్లవారుజామునే పని మొదలుపెట్టి సాయంత్రం వరకు ఆగకుండా కష్టపడ్డాడు. లక్ష్మీ కూడా అతనితో పాటు ఉండి తనవంతు సహాయం చేసింది. ఆ చిన్న ఇంట్లో డబ్బు తక్కువైనా ప్రేమ మాత్రం ఎప్పుడూ ఎక్కువగానే ఉండేది. ఇక మరోవైపు కవిత జీవితం మాత్రం బయటకు చూసినప్పుడు ఎంతో గొప్పగా కనిపించింది. పెద్ద భవంతి, సేవకులు, ఖరీదైన వస్త్రాలు, విలాసవంతమైన జీవితం అన్నీ ఉన్నా ఆమె మనసులో ఎక్కడో ఖాళీగా అనిపించేది. రాజీవ్ రోజంతా వ్యాపార పనుల్లో బిజీగా ఉండేవాడు. అతని ఇంటికి వచ్చేసరికి అలసటతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించేవాడు కాదు. కవిత మొదట్లో దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కాని రోజులు గడితిచే కొద్దీ ఒంటరితనం ఆమెను క్రమంగా కుంగదీసింది. ఆమె కోపం పెరిగింది. చిన్న విషయానికే చిరాకు చూపించేది. సేవకులతో దురుసుగా ప్రవర్తించడం ఆమెకలవాటైపోయింది. ఆమె దగ్గర ఉన్న సంపద ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఒకరోజు ఉదయం ఒక చిన్న విషయంపై కవిత కోపంతో ఒక సేవకుడిని తప్పుగా నిందించింది. ఆ సేవకుడు నిజానికి తప్పు చేయకపోయినా ఆమె మాటలకు ఎదురు చెప్పలేక మౌనంగా నిలబడ్డాడు. ఈ విషయం రాజీవ్ చెవికి వెళ్ళింది. అతను ఇంటికి వచ్చి కవితను గట్టిగా మందలించాడు. డబ్బు ఉన్నంత మాత్రాన మనిషి గొప్పవాడు కాదు కవితా, మనసు మంచిదై ఉండాలి. మన దగ్గర పనిచేసేవాళ్లను కూడా మనుషుల్లా గౌరవించాలి అని చెప్పాడు. ఆ మాటలు కవితకు మొదట కోపం తెప్పించినా తర్వాత ఆమె ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచనలో పడేశాయి. కాని ఆమె అహంకారం ఇంకా పూర్తిగా తగ్గలేదు. కాలం మరింత ముందుకు సాగింది. ఒక్కసారిగా రాజు వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. పెట్టుబడులు తగ్గిపోయాయి, అప్పులు పెరిగాయి. కొద్ది రోజుల్లోనే వారి ఆడంబరమైన జీవితం కాస్త కుదించుకోవాల్సి వచ్చింది. సేవకులను తగ్గించారు, ఖర్చులను తగ్గించారు. ఈ మార్పు కవితకు చాలా కష్టంగా అనిపించింది. ఆమెకు అప్పటివరకు లభించిన సౌకర్యాలు ఒక్కొక్కటిగా తగ్గిపోవడంతో జీవితంలో నిజమైన విలువలు ఏవో అర్థం కావడం మొదలైంది. డబ్బు ఉన్నప్పుడు చుట్టూ తిరిగిన చాలామంది ఇప్పుడు కనిపించలేదు. అప్పుడామెకు ఒంటరితనం మరింత ఎక్కువగా అనిపించింది. ఆ సమయంలో ఆమెకు గుర్తొచ్చింది లక్ష్మి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తన అక్క, ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఆమె జీవితం. ఆమె దగ్గర డబ్బు లేకపోయినా ఎలా అంత సంతోషంగా ఉంటుంది అనే ప్రశ్న కవిత మనసులో మళ్లీ మళ్లీ వినిపించింది. చివరకు ఒకరోజు ఆమె తన అహంకారాన్ని పక్కనపెట్టి పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించింది. ఆమె అక్కడికి చేరుకున్నప్పుడు లక్ష్మి చిన్న ఇంటి ముందు పిల్లలతో నవ్వుకుంటూ ఉండటం చూసింది. ఆ దృశ్యం చూసిన క్షణంలోనే కవిత కళ్ళలో నీళ్లు కదిలాయి. లక్ష్మీ కవితను చూసి ఆశ్చర్యపోయింది. కాని వెంటనే ఆనందంతో ఆమె దగ్గరకు పరిగెత్తింది. కవితా, ఎప్పుడొచ్చావు అని ప్రేమగా అడిగింది. ఆ మాట వినగానే కవిత ఇక ఆగలేకపోయింది. ఆమె లక్ష్మీని గట్టిగా కౌగిలించుకుని ఏడవడం ప్రారంభించింది. అక్కా, నేను చాలా తప్పు చేశాను. నీ ప్రేమను, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నేను ఎప్పుడూ నిన్ను పోల్చుకుంటూ అసూయపడుతూ ఉండిపోయాను. కాని ఇప్పుడు నాకు నిజం అర్థమైంది అని బాధతో చెప్పింది. లక్ష్మి మెల్లగా ఆమె తలపై చెయ్యివేసి, తప్పులు చేయడం సహజం కవితా, కాని వాటినుంచి నేర్చుకోవడం గొప్ప విషయం. నువ్విప్పుడు అర్థం చేసుకున్నావంటే అదే చాలు అని మృదువుగా చెప్పింది. ఆ మాటలు కవిత హృదయాన్ని తాకాయి. ఆ రోజు ఆమె చాలాసేపు లక్ష్మీతో గడిపింది. చిన్న ఇంట్లో ఉన్న ఆ సంతోషం, ఆ నవ్వులు, ఆ ప్రేమ, ఇవి అన్నీ ఆమెకు కొత్తగా అనిపించాయి. కొన్ని రోజుల తర్వాత కవిత తన ఇంటికి తిరిగి వెళ్ళింది. కాని ఈసారి ఆమె మారిపోయింది. ఆమె తన అహంకారాన్ని వదిలేసింది. సేవకులతో గౌరవంగా మాట్లాడటం ప్రారంభించింది. రాజీవ్తో కూడా ప్రేమగా, సహనంగా ప్రవర్తించింది. అతని కష్టాలను అర్థం చేసుకుని అతనికి తోడుగా నిలబడింది. క్రమంగా వారి జీవితం మళ్లీ స్థిరపడటం ప్రారంభమైంది. డబ్బు కొంచెం తగ్గినా వారి మధ్య ప్రేమ పెరిగింది. సురేష్ కూడా తన కష్టపడి పనిచేసే స్వభావంతో కొంతకాలానికి మంచి ఫలితాలు సాధించాడు. వారి పొలంలో పంట బాగా వచ్చింది.
కొంత డబ్బు కూడబెట్టగలిగాడు. కాని లక్ష్మీ మాత్రం ఎప్పటిలాగే వినయంతో సంతోషంగా ఉండేది. ఆమెకు మారింది ఏమీ లేదు. ఎందుకంటే ఆమె సంతోషం ఎప్పుడూ బయట పరిస్థితులపై ఆధారపడేది కాదు. కొన్ని నెలల తర్వాత పండుగ సందర్భంగా మళ్లీ ఇద్దరూ పుట్టింటికి వచ్చారు. ఈసారి కవిత సాదాసీదాగా వచ్చింది. ఆమె ముఖంలో గర్వం లేదు. కాని ఒక ప్రశాంతత కనిపించింది. గ్రామస్థులు ఈ మార్పును గమనించి ఆశ్చర్యపోయారు. కవిత లక్ష్మీ చేతిని పట్టుకుని, "నువ్వే నాకు నిజమైన జీవితం ఎలా ఉండాలో నేర్పిందక్కా" అని చెప్పింది. లక్ష్మీ చిరునవ్వుతో ఆమెను చూసింది. ఆ రోజు నరసింహులుగారి ఇద్దర్నీ చూసి ఆనందంతో నిండిపోయారు. జీవితంలో డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. కాని మనసు మంచిగా ఉండాలి. అదే మనిషిని నిజంగా గొప్పవాణ్ణి చేస్తుంది అని ఆయన చెప్పిన మాటలు అందరి హృదయాలను తాకాయి.